తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే నవంబర్ 11 లోపు కాళేశ్వరం కేసులో కేసీఆర్ హరీష్ రావులని సీబీఐతో అరెస్ట్ చేయించాలి అని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్కి గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలడం 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు గోదావరిలో కలిసిపోయినాయి. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకు ఇవ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్కు లొంగిపోకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్ హరీష్ను అరెస్టు చెయ్యాలి. ఇదే కాదు, ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? నేను ఎప్పుడు కూడా జైల్లో వేస్తామని దర్యాప్తు చేస్తామని తప్ప జైల్లో వేసే అధికారం మాకు లేదు. కోర్టు వేయాలి, జైల్లో పోలీసు వాళ్ళు కూడా వేయడానికి వీలేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మీద ఘోష్ కమిటీ వేశారు, దాని మీద దర్యాప్తు అడగారు తప్ప కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద దర్యాప్తు అడగలేదు వీళ్ళు, సిబిఐని అది అడగలేదు. ఇంకోటి ఈరోజు ఇదే ఇష్యూ మీద కోర్టులో చర్చ జరుగుతూ ఉంది. కోర్టు ఇంకా ఫైనల్ తీర్పు రావాలి, ఇచ్చిన తర్వాత మీరు డీటెయిల్గా ఎంటైర్ కాళేశ్వరం సంబంధించినటువంటి నివేదిక పంపిస్తే దానిపైన సిబిఐ చేసేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్లో చేరారు, ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు. మీకు అవినాభావ సంబంధం ఉంది, ఫెవికాల్ సంబంధం మీకుంది, మాకు లేదు. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసిండు. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డిని, కేంద్ర మంత్రి మీరు ఎందుకు కేసీఆర్ హరీష్ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా మొత్తం గవర్నర్ వ్యవస్థల చేతుల్లో పెట్టుకున్నారు. ఏదైనా గవర్నర్ ఏం చేయాలన్నా కిలుబొమ్మగా ఉండేది, మాకు ఆ రకంగా లేదు. ఈ గవర్నర్ మేము ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి విషయాల్లో మేము ఆదేశాలు ఇవ్వము. ఈ గవర్నర్ సంబంధించి ఏం చేయాలనేది గవర్నరు, అక్కడ ఉన్నటువంటి లీగల్ డిపార్ట్మెంటు వాళ్ళు మాట్లాడుకొని చేయాల్సినటువంటి అంశం తప్ప మేము ఈ విషయాల్లో జోక్యం చేసుకోలేము. ఖచ్చితంగా ఎవరు అవినీతి చేసినా, అది టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, ఎవరు అక్రమాలు చేసినా దర్యాప్తు జరగాల్సిందే, చట్టం పని తను చేసుకోవాల్సిందేనే మా డిమాండ్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.